ఎలా ఆర్గనైజ్ చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 1:3 చెప్పండి, చదవండి అమ్మా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏం చేశాడంటే పలికాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. పలికాడు, మాట్లాడాడు. ఆయన ఇంకేం చేయాల, మాట్లాడాడు అంతే. హి స్పోక్ ద వర్డ్, లెట్ ద లైట్, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. అక్కడ వెలుగు కలుగును గాక అన్నాడు. దేర్ వాజ్ లైట్. హల్లెలూయా. ఆడ వెలుగు వచ్చేసింది. యేసు ప్రభు కూడా అన్నాడు, పక్షవాయువుతో వచ్చినటువంటి వారిని నువ్వు లేచి పరిపెత్తుకొని నడు అన్నాడు. హల్లెలూయా. దిక్కున అతను లేచి పరిపెత్తుకొని నడిచెను అని రాయబడిందా లేదా? ఏం చేశాడు యేసు ప్రభు? పలికాడు. హల్లెలూయా. మరి హాస్పిటల్స్ ఎందుకండి అంటారు కొంతమంది మేధావులు. వారికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్నవారు, బైబిల్ని నమ్మినవారు, దేవుని నమ్మినవారు, దేవుని యొక్క మాటలో శక్తి ఉందని నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని మాటలో శక్తి ఉంది. ఆ మాట వెలుగును కలుగజేసింది. ఆ మాట సముద్రంలో జీవరాశులను కలుగజేసింది. ఆ మాట నేలను మోల్చు మొక్కల్ని కలుగజేసింది. ఆ మాట సమస్తమైన సృష్టిని కలుగజేసింది, ప్రకృతిని కలుగజేసింది. ఆకాశ నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి, సమస్తమైన వాటిని కలుగజేసిన ఆ మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచు. ఇప్పుడు నువ్వు ఏ మాట పలకాలి? ఏ మాట పలకాలి? నువ్వు మాట పలకాలంటే యేసయ్య నామములో అను చాలంతే. హల్లెలూయా. సృష్టి వణుకుద్ది. హల్లెలూయా. ప్రకృతి వణుకుద్ది. హల్లెలూయా. యేసయ్య నామములో నా భర్త మారును గాక. ఎన్నిసార్లు పలికావు రోజుకి? పలుకమ్మా. యేసయ్య వచ్చింది తన ప్రజలకి వారి నోటి మాటకి శక్తినివ్వడానికి. ఎంతమంది నమ్ముతున్నారు తెలుసా? ఎంతమంది తెలుసా ఆ విషయం? దేవుడు తన బిడ్డలకి వాక్ శక్తినిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచు. వాక్కుకు శక్తి ఇచ్చాడు. పేతురు, యోహాన్లు ఆ దేవాలయము ఆ దగ్గరికి వెళ్తుంటే ఒక కుంటివాడు అక్కడ నుండి, అయ్యా పేతురు గారు, నా కాళ్ళు చూసావా, కుంటివాడిని, నాకేదైనా ధర్మం చేయంటే పేతురు అన్నాడంట, వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నాడంట. హల్లెలూయా. లేవా? వెండి బంగారం లేవా? డబ్బులు లేవా? రూపాయి లేదా? ఇంకెందుకులే అన్నట్టుగా ఉన్నాడేమో. కానీ ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏంటిది? నజరేయుడైన యేసు నామములో. చెప్పండి, అందరూ చెప్పండి, గట్టి చెప్పండి. ఇంకొంచెం పెంచండిలే, పర్వాలేదు. ఏంది ఇంతేనా? మగవాళ్ళకి అస్సలు పలకట్లే. వాళ్ళు బ్రదర్స్ అందరూ మౌనంగా చూస్తున్నారు. పలకండి అయ్యా. ఇంత పిరికిగా ఉంటే సాతాను మిమ్మల్ని జల్లెడబాడుతాడు అంతే. హల్లెలూయా. నజరేయుడైనా ఏది స్వస్థతలు ఆడతారు. పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు చేస్తే స్వస్థత లేదు, మేము చేస్తే రావేందంటే వాళ్ళకి పలకడమే రాదు. పలకాలంటే భయం. నజరేయుడైన యేసు నామములో. నేను మైక్ వాడుతూ ఆయన కూడా నజరేయుడైన యేసు నామములో. వాక్కు శక్తి దేనికి చెప్పాలి? కళ్ళుపోయిన వాక్యం చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్కుకు శక్తినిచ్చాడు దేవుడు. పేతురు అంటున్నాడు, నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చుచున్నాను. ఏమున్నదంట పేతురు దగ్గర? ఎంబీబీఎస్ చదివాడా? చెప్పండి. ఎంబీబీఎస్ నేను చదివానా? ఎంతమంది ప్రభు స్వస్థపరిచాడు తెలుసా? పక్షవాయువు కలిగిన వాళ్ళు, కుష్ఠరోగులు ఎంతమంది ఇక్కడికి వచ్చి స్వస్థత పొందారు. ఏముంది నా దగ్గర? చెప్పండి, ఏముంది? అయ్యా ఆయన దగ్గర మ్యాజిక్ ఉందయ్యా, ఆయన మత్తు మందు చల్లుతున్నాడయ్యా అందరి మీద, ఆ నూనెలో ఏదో గలుపుతున్నాడయ్యా. నీకు ఒక నమస్కారం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు దగ్గర ఏముంది మరి?
ఏమంటాడు పేతురు? నా దగ్గర ఉందే నీకు ఇస్తున్నాను. ఏముందో నీ దగ్గర? నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నాడు. అంతే. హల్లెలూయా. వాక్కుకు శక్తి ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మంత్రాలు మాట్లాడట్లా. అయ్యా, ఆయన ఏదో మంత్రాలు నేను మంత్రాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? నజరేయుడైన యేసు నామాన్ని మాట్లాడతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. God created us in His own image. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. మనం పోగొట్టుకున్నాం, క్రీస్తు యేసునందు తిరిగి మళ్ళా పొందుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అప్పుడు లేచి నడవమనగానే ఆ కుంటివాడికి ఇలా లేచి అతను 2 పాదాలు కింద పెట్టి చూసుకుంటాడు. నా కాళ్ళు చేసినాయి, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. ఏంటి, ఎలా సాధ్యం ఇది? దేవుడి కంటే నువ్వు దేవుడికి పాఠాలు నేర్పిస్తావా? డాక్టర్ చదివావు, దేవుడు నిన్ను కూడా వాడుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని దేవుడికి పాఠాలు నువ్వు నేర్పించగాకు, దేవుడి దగ్గర పాఠాలు నువ్వు నేర్చుకో. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. మొత్తం కనిపెట్టింది ఎవరు? సింసన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. ఎక్కడ చదివాడు? దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసినని చదివాడు. దాన్ని బట్టి ఓహో, గాఢ నిద్ర కలుగు చేయొచ్చు అనమాట అని మొత్తం కనిపెట్టాడు. అంటే బైబిల్ గ్రంథము చదివిన చాలామంది దేవుని బిడ్డలే ఈరోజు సైంటిస్టులు, ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్లుగా అనేకమైనవి కనిపెట్టబడిన వాటిని వాడుతున్నవారు కాదా? వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళే జ్యోతుల్లాగా వెలిగారంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు మేము దేవుని సేవకులం. హల్లెలూయా. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఎవరు మేము? మీకా సేవకులం, దేవుడికా? చెప్పండి, మీకా దేవుడికా? చెప్పాలా? ఎవరికండి సేవకులం? మేము ఎవరికి? మీకా సేవకులం మేము. మమ్మల్ని దేవుని సేవకులు అంటారా, లేకపోతే వచ్చిన మనుషుల సేవకులు అంటారా? అంటే ఎవరికి సేవ చేసేవాళ్ళం? ఎలా చేస్తాం? ఆయన నామాన్ని ఉపయోగించుకుంటూ బతుకుతాం, తింటాం, బట్టలు వేసుకుంటాం, కారులో తిరుగుతాం. చెప్పండి, వచ్చిన జనాలకి ఆయన నామములో ప్రార్థన చేస్తాం, ఆయన నామములో కానుకలు తీసుకుంటాం, ఆయన నామములో. ఇక మా బ్రతుకంతా ఎవరి నామము? యేసు నామము. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అంతే కదండి. ఎవరైనా కూడా దేన్ని నమ్మితే దాని మీద బతకాలి. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే నా పక్కన ఇటు పక్కన ఒక అతను కూర్చున్నాడు, ఇటు పక్కన ఒక అతను కూర్చున్నాడు. నేను పాస్టర్ అనగానే, అబ్బా ఇతనేమో దొరికాడురా, ఈ రాత్రి అంతా ఇతను బుర్ర తినేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఎట్ట బతుకుతావు మరి అంటే, దేవుడే బతికిస్తాడండి అన్న. దేవుడిని కట్టిస్తాడు, దేవుడు నీ డైరెక్ట్గా వచ్చిస్తాడా అంటే, అవును, మనం నమ్ముకున్న వారే మనల్ని బతికించాలి కదా అన్న. అంటే అతను ఎట్లా అన్నాడు. ఈ పక్కన అతను ఏం చేస్తున్నాడు? క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను దేన్ని నమ్ముకున్నాడు? బట్టలు నమ్ముకున్నాడు. కాబట్టి బట్టలు ఇతన్ని పోషిస్తున్నాయి. బట్టలే అతన్ని పోషిస్తున్నప్పుడు దేవుడు నన్ను పోషించడా? దేవుడిని నమ్ముకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. ఒక బట్టల కొట్టు పెట్టుకున్న వ్యక్తి ఆ బట్టల్ని నమ్ముకొని అతను బతుకుతున్నాడు, పోషించబడుతున్నాడు, అతడు డబ్బు సంపాదిస్తుంటే, దేవుడిని నమ్ముకున్న నేను బ్రతకలేనా? పోషించబడలేనా? నా దగ్గరకు డబ్బులు రావా? ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు నన్ను బతికించలేడా? పోషించలేడా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుని. అంటే అర్థం ఏంటంటే, దేవుడు పోషిస్తాడంటే నమ్మలేరు. హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తాడని నమ్మలేరు. దేవుడు కార్యం చేస్తాడని నమ్మలేరు. దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మలేరు. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడంటే నమ్మలేరు. దేవుడు వివాహం జరిగిస్తాడంటే నమ్మలేరు. దేవుడు కార్యాలు చేస్తాడంటే నమ్మలేరు. ఏం నమ్ముతారు మరి? మేమే చేసుకుంటాం. హల్లెలూయా. మేమే వివాహాలు వెతుక్కుంటాం. మేమే ఉద్యోగాలు కష్టపడతాం. అంటే నీ శక్తి ఉన్నంతసేపు నువ్వు కష్టపడతావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే అప్పుడు దేవుణ్ణి అడగవా? హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు అడుగుతారు దేవుణ్ణి? మనకు చేత కాదు, ఇక మన వల్ల కాదు, దేవుడి సహాయం నాకు కావాలి, ఆయన మాట మీద నేను నమ్మకం ఉంచుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. I am believing His word.
ఆయన మాటని నమ్ముతున్నాను, ఆయన వలననే నాకు సహాయము కలుగును అని ఎక్కడ మనం నమ్మకం పెడతాం? ఆయన మాట మీద నమ్మకం పెడతాం, ఆయన వాక్యం మీద నమ్మకం పెడతాం. అప్పుడు ఎక్కడికి వస్తాం? దైవ సేవకుడు ఎక్కడ ఉన్నాడా అని పరిగెట్టుకుంటూ వస్తాం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసములు బలపరచబడును గాక. అనుమానాలు పెకలించబడి పారిపోవును గాక. అనుమానాలు, హల్లెలూయా. మన జీవితములో మన యొక్క స్వభావాలు మారును గాక. గందరగోళం లాంటి మన పరిస్థితులు, మన హృదయము చక్కదిద్దబడును గాక, నిర్వహించబడును గాక, స్ట్రక్చర్గా ఆర్గనైజ్డ్గా మారును గాక. సాతాను మన జీవితాలను ఏలకుండా దేవుని మాటలే మనల్ని ఏలును గాక. అట్టి కృప దేవుడు మనకు చెప్పండి దయచేయును గాక. చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్.